మనం ఈరోజు మోడీ గారి హిందుత్వ గురించి, అదే సమయంలో కేసీఆర్ గారి బ్రాహ్మణిజం గురించి మాట్లాడుకోవాల్సి ఉంది. ఎందుకని నేను మోడీ గారిని హిందుత్వాన్ని, కేసీఆర్ గారిని బ్రాహ్మణిజం అని ఎందుకు అంటున్నాను అనేది మీరు కొంత వివరణ తర్వాత మీకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య నూతన పార్లమెంటు భవనం సందర్భంలో కొందరు శైవ మత పెద్దలని మన మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు పిలవటము, వాళ్ళు అక్కడికి హాజరు కావడం జరిగింది. వీళ్ళందరూ కూడా తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు. నాన్ వేదిక్ అంటే వైదికానికి సంబంధించినట్టు కాకుండా తమిళం, ఒక ద్రావిడ భాష అయినటువంటి తమిళంని వాళ్ళు ఆశ్రయించి ఉంటారు. వాళ్ళు నాన్ బ్రాహ్మిన్స్, ప్రధానంగా వాళ్ళు నాన్ బ్రాహ్మిన్స్. వెల్లలార్ అనేటటువంటి ఒక కులానికి సంబంధించిన వాళ్ళు, వ్యావసాయిక కులం అది. వాళ్ళు ఎప్పుడో హిస్టారికల్గా కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి అధీనం అనేటటువంటి ఒక పీఠాలు, అవి శూద్ర పీఠాలు అంటే నాన్ బ్రాహ్మణ్ పీఠాల్లో వాళ్ళు మత పెద్దలుగా ఉంటున్నారు. వాళ్ళు ఒక్కొక్కసారి ఇప్పుడు తాము హిందూయిజంలో భాగం కాదు, మేము వేరే అని చెప్పుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడ శైవులు చెప్పుకున్నట్టుగానే లింగాయతులు ఒకసారి మేము హిందువులం కాదు, మమ్మల్ని వేరేగా గుర్తించాలని ఎలా అన్నారో, ఈ హిందూ ఫోల్డ్లో మేము ఉండము, విడిగా ఉంటామని ఈ శైవులు కూడా చెప్పుకున్నారు, అధీనంకి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ అధీనంకు సంబంధించినటువంటి శైవుల్ని ఇప్పుడు పిలవటము, వాళ్ళు సెంగోల్ అనేటటువంటి ఒక రాజదండం లాంటిది ఇవ్వటం, దాని హిస్టారికల్ ఎవరో చాలా చెప్తున్నారు. అయితే విషయం ఏంటంటే, దీనిలో నన్ను ఆకర్షించింది ఈ సెంగోలు ఏమి ఇచ్చారు, ఆ రాజదండం ఏమిటి, ఆ హిస్టరీ కంటే చాలామంది గుర్తించింది ఏంటంటే, నాన్ బ్రాహ్మణ్ ప్రీస్ట్స్ని లేకపోతే నాన్ బ్రాహ్మణ్ మఠాలకి సంబంధించిన వాళ్ళకి మోడీ గారు ప్రాధాన్యత ఇవ్వటం ప్రధానంగా. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ఇవన్నీ కూడా బ్రాహ్మణ సంస్థలు అనే పేరుంది. ఈ మధ్య మదురై, మీరు తమిళనాడు వార్తలను కొంత మీరు వెతికినట్లయితే మదురైకి సంబంధించినటువంటి అధీనం అంటే అవి చాలా ఉన్నాయి, 12 అధీనంలో ఎంతమంది వచ్చారు. ఈ వీళ్ళు ప్రధానంగా శైవులు. ఇంకొక బౌద్ధ ప్రీస్ట్ కూడా దీనికి వచ్చాడు. ఇది చూడ ఆశ్చర్యకరం. ఒక బౌద్ధుడు కూడా వచ్చి, హిమాలయ బౌద్ధకు సంబంధించినటువంటి వ్యక్తి వచ్చి, ఆయన ప్రీస్ట్, బుద్ధిస్ట్ ప్రీస్ట్ వచ్చి ఆయన కూడా మోడీ ఇది చాలా ప్రజాస్వామ్యానికి రక్షించేటటువంటి చర్య, దీన్ని మనం ఒక మతపరంగా చూడకూడదు, చాలా గొప్పది, ఇక్కడ నేను బుద్ధిస్ట్ ప్రార్థన జరిపాను కూడా చెప్పాడు. మిగిలిన వాళ్ళందరూ శైవులు. ఈ శైవులు నాన్ బ్రాహ్మణ్ శైవులు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. స్మార్త పీఠాల నుంచి ఆయన ఏమీ పెద్దగా తీసుకోలేదు. ముఖ్యంగా నాన్ వేదిక్, నాన్ బ్రాహ్మణ్ మఠాల నుంచి వాళ్ళని పిలవడం జరిగింది. వీళ్ళు అక్కడ కొంత తమిళనాడులో మదురై అధీనం పెద్ద మనిషి అయితే దేశిగారు, ఆయన ఏమంటాడంటే, మనకి మన మఠాలకి, మన సంస్థలకి, హిందూయిజం సంస్థలకి లేకపోతే దేవాలయాలకి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఇక్కడ స్టాలిన్ ప్రభుత్వము, ఈ ద్రవిడ ప్రభుత్వాలు ఎక్కువగా క్రిస్టియన్స్కి, ముస్లింలని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ రకంగా ఒక మతపరమైన ఒక హిందుత్వవాదులు ఏ రకంగా చేస్తారో ఆరోపణలు అటువంటివి చేశారు. అలాగే మరియమ్మని పూజించడం ఆయన విమర్శించారు. మరియమ్మ అంటే ఇక్కడ కూడా మేరీ మాత్రం పూజించడం అందరూ చేస్తారు, హిందువులు అందరూ పూజిస్తారు, ఒక నమ్మకంతో మొక్కుకుంటారు, తమ కోరికలు నెరవేరాలని భావిస్తారు. దాన్ని కూడా మరియమ్మ అని అక్కడ పూజించడము, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి మతాంతరీకరణ పద్ధతులను అవలంబిస్తున్నారు, వేరే మతాల వాళ్ళకి, సెమిటిక్ మతాల వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు అని కూడా మధుర ఆయన అన్నాడు. ఇదివరకు ఉన్నటువంటి మత పెద్దలు ఇలా మాట్లాడలేదని మనకు వార్తలు తెలుస్తున్నాయి. అంత క్రితం కొంత మంచిగా ఉండే, అంటే ఇలాంటి మతపరమైనటువంటి కామెంట్స్ అవి చేయటం లేదు ఒకప్పుడు, కానీ ఇప్పుడు అన్ని చోట్ల ప్రారంభమైనట్టే ఈయన కూడా చేశాడు. ఇది మనం గుర్తించాల్సిన విషయం. అలాగే స్త్రీల హక్కుల గురించి కూడా ఆయన నెగిటివ్గా మాట్లాడాడు. మదురై అధీనంకి సంబంధించిన వ్యక్తి అనేటటువంటి విమర్శ కూడా ఉంది. అంటే స్త్రీలు వంటింటికి కట్టుబడి ఉండాలి అనే పద్ధతిలో. కానీ మొత్తం మీద నాన్ బ్రాహ్మణ్ ప్రీస్ట్ని తీసుకురావడము, వాళ్ళు వేరే మతాల గురించి కూడా వాళ్ళలో ఒకళ్ళిద్దరైనా మాట్లాడి ఉండడం. ఇంకోటి ఏంటంటే, పెరియార్ సంస్థలు ఒకసారి విశ్వ హిందూ పరిషత్తో వీళ్ళకి సంబంధాలు కొంతవరకు మొదలయ్యాయి ఈ అధీనంకి సంబంధించిన వాళ్ళకి. ఇవి కొత్త పరిణామాలు. ఆ కొత్త పరిణామాలను ఎందుకు అంటున్నానంటే, పూర్వము బ్రాహ్మణ మఠాలకు చాలా ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు కంచి అనగానే, మనకు తమిళనాడు అనగానే ఈ అధీనం కంటే కూడా కంచి పరమాచార్య గుర్తొస్తారు. ఆయన దగ్గరికి, ఆయన బ్రాహ్మణ మఠం, భక్తు బ్రాహ్మణ మఠం, ఆ బ్రాహ్మణ మఠానికి ఇందిరాగాంధీ కూడా వెళ్ళి
ఆయన అవకాశం ఇవ్వలేదు ఆవిడకి. ఎందుకంటే ఆవిడ ఎమర్జెన్సీ విధించిన ఎమర్జెన్సీ మీద ఏదో వ్యతిరేకత ఉన్నట్టు ఉందే అంటారు ఆయనకి, కంచి పరమాచార్యకి. అది సరైన చర్య కాదని మొత్తం మీద ఏ కారణం వల్ల ఆయన అవకాశం ఇవ్వకపోతే ఎదురు చూసి అలా ఉండేది. అంత వెళ్ళి కలిసేవారు. అది కాక ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ రారు. ఇప్పుడు ఉదాహరణకి పార్లమెంటు భవనం ప్రారంభానికి కంచి పరమాచార్యని పిలిస్తే ఆయన వస్తాడని లేదు, ఆయన దగ్గరికి వెళ్ళడమే కానీ వీళ్ళ దగ్గరికి రారు. ఇటువంటి ఒక దైవ స్థితి, ఉన్నత స్థితిని వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళని పిలువగానే వెళ్ళాడు. పూర్వం మళ్ళీ నాన్ బ్రాహ్మణ పీఠాలనే వెళ్ళేవా అంటే తెలియదు నాకు. కానీ ఈ బ్రాహ్మణ పీఠాలు మాత్రం ఎప్పుడూ కూడా ఒక హై లెవెల్గా మెయింటైన్ చేశాయి. గాంధీ కూడా వెళ్ళి కలిశాడు కంచి పరమాచార్య. ఆయన మంచి స్కాలరు, చాలా ప్రత్యేకమైన వ్యక్తి. అయితే ఈ బ్రాహ్మణ పీఠాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు శృంగేరి పీఠము శంకరాచార్య స్థాపించినటువంటి ప్రధానమైన పీఠం అది. ఆ పీఠం ఇలాంటివి ఉన్నాయి. వీళ్ళు రాజకీయాల గురించి కూడా మాట్లాడేవారు కాదు. రాజకీయవేత్తలే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళేవారు. వాళ్ళు ఏం మహిమలను చూపించరు, బాబాల్లాగా మహిమలు చూపించరు. ఈ బ్రాహ్మణ పీఠాలకు ఒక ఉన్నత స్థానం ఉండేది. ఇప్పుడు మీరు కేసీఆర్ మొన్న ఈ బ్రాహ్మణ పీఠాల ప్రసక్తి తెచ్చారు. బ్రాహ్మణ ప్రసక్తి తేవడమే కాకుండా అనేక బ్రాహ్మణ మఠాలకు సంబంధించినటువంటి విషయాలని మాట్లాడారు. ఆయన అక్కడికి వచ్చారు. వాళ్ళకి నా నమస్కారము అని ప్రత్యేకంగా ఆయన గౌరవించడం జరిగింది. అలాగే బ్రాహ్మణులకు పాద నమస్కారం చేశారు. అంటే ఒక సాంప్రదాయ పద్ధతి అనమాట. ఇప్పుడు మోడీ ఎలా మనం పాద నమస్కారాలు వీళ్ళకి చేయడం మనం చూడం. కానీ కేసీఆర్ మీద విమర్శ కూడా ఉంది. ఇదివరకు కంచి ఐలయ్య గారే ఒక వ్యాసం రాశారు. ఇలా పాదాభివందనాలు చేయడం ఏమిటి, ఇదంతా కూడా మనువాదము అనేసి విమర్శించారు. ఇదివరకు లోహియా కూడా బ్రాహ్మణులు నమస్కరించడానికి విమర్శించాడు. కానీ మనకి కేసీఆర్ ఇంకా బ్రాహ్మణులకు నమస్కారం చేయడం, బ్రాహ్మణ పీఠాల పట్ల మర్యాద కలిగి ఉండడం, బ్రాహ్మణ బంధువులకు ఒక పథకాన్ని తీసుకొస్తానడం, అలాగే బ్రాహ్మణులకు ఒక విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఇవ్వడం, బ్రాహ్మణులకు నేను కొన్ని ప్రత్యేకంగా చేస్తానని చెప్పడం, ఈ సనాతన ధర్మం అనేటటువంటి హెడ్డింగ్ ఉన్నటువంటి ఒక వేదిక మీద మాట్లాడడం, వాళ్ళకి బ్రాహ్మణులకి చిన్నవాళ్ళైనా వేదం చదువుకున్న కాళ్ళకి నమస్కారం చేయడం, అలాంటివి చేశాడు ఆయన. అది విచిత్రం. ఒకవైపు మోడీ శూద్ర కులాలకి సంబంధించినటువంటి మఠాల వాళ్ళని పిలిచి వాళ్ళ నుంచి రాజదండాలు అందుకుంటుంటే, ఈయన బ్రాహ్మణులకి పాదాలకు నమస్కారం చేయడం మొదలుపెట్టారు. ఈ మధ్య ఎన్ వేణుగోపాల్ అని విప్లవ రచయితల సంఘంలో ఒకప్పుడు సభ్యుడు, వరవరరావు గారికి బంధువు, ఆయన కూడా చూడండి మనువాదం ప్రవేశించింది పార్లమెంట్లో అన్నాడు. కానీ కేసీఆర్ గురించి ఆయన ఏమీ అనలేదు. కేసీఆర్ నిజానికి డైరెక్ట్గా బ్రాహ్మణులకు నమస్కారం చేస్తున్నాడు, బ్రాహ్మణ మఠాల ప్రసక్తి వస్తున్నాడు. అదే వేదిక మీద హరీష్ రావు ఈ కేసీఆర్ చాలా ఉదారమైన వ్యక్తి, మతాలకి మతతత్వం ఏమీ లేదు, మత విద్వేషాలను రెచ్చగొట్టడు అని మాట కూడా మాట్లాడారు. అదే సమయంలో ఇక్కడికి ఇంచుమించు కొన్ని రోజుల వ్యవధిలో పార్లమెంట్లో ఈ అధీనం సంబంధించిన నాన్ బ్రాహ్మిన్ ద్రావిడ శైవ పండితుల్ని, శైవ మఠాల వాళ్ళని పిలవటము, వాళ్ళని సన్మానించడం అనేది జరిగింది. వాళ్ళు పూజలు పురస్కారాలు చేయడం అక్కడ జరిగింది. ఇది చాలా భిన్నమైన విషయం. అంటే బ్రాహ్మణ మఠాలకి ప్రాధాన్యత చాలా తగ్గిపోవడం. నేను అనుకోవడం జయేంద్ర సరస్వతి చివరిసారిగా నేను అనుకోవటం ఒక లొంగుబాటుని ఆర్ఎస్ఎస్కి ప్రకటించారు. ఎందుకంటే లొంగుబాటు అని ఎందుకంటారంటే, వీళ్ళు తాము అన్నిటికంటే అన్ని సంస్థల కంటే సుపీరియర్ అని భావించేవారు. ఇప్పుడు మేము బ్రాహ్మణ మఠాలు, అలాగే శంకరాచార్య స్థాపించినవి, వీటిలో మహిమలు ప్రదర్శించడం ఉండదు, ఏం ప్రదర్శించడం ఉండదు. కానీ వీటికి చాలా సుపీరియారిటీ ఉంది సమాజంలో. వీళ్ళ దగ్గరికి ఎంతటి రాజకీయ నాయకుడని దిగి వచ్చి వెళతాడు, వీళ్ళు ఎవరి దగ్గరికి రారు. వీళ్ళు పెద్దగా మహిమలు బాబాలకు ప్రదర్శించరు. కానీ వీళ్ళు నిజమైన మోక్షానికి ద్వారం వీళ్ళే అని బ్రాహ్మణులు భావించేవారు. అలా భావించడము సమాజంలో మిగిలిన వాళ్ళలో కూడా గౌరవం అనేది వాళ్ళకు ఉండేది. కానీ వీళ్ళ దగ్గరికి నాన్ బ్రాహ్మిన్స్కి ఎటువంటి స్థానం ఉంది అని ఆర్ఎస్ సుదర్శన్ గారు ఒకసారి, ఆర్ఎస్ సుదర్శనం అని గొప్ప తెలుగు సాహిత్యంలో గొప్ప పరిశోధకులు, ఆయన పుస్తకాలు చాలా అప్పట్లో ప్రసిద్ధి. అలాగే ఆయన విశ్వనాథ్ సత్యనారాయణ వీళ్ళందరి మీద పెద్ద విమర్శ రాశారు తెలుగు సాహిత్యం మీద. అలాగే హిందూయిజం మీద చాలా అభిమానం ఉన్న వ్యక్తి. హిందూ సంస్థలతో సంబంధాలు కూడా ఆయన బాగానే ఉండేది, ఆర్ఎస్ఎస్ లాంటి వాటితో. ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఒక సాహిత్య సంస్థ ఉంది, దానికి ప్రతి సంవత్సరం ఆయన అటెండ్ అయ్యేవారు. జాగృతి అని సాహిత్య పత్రిక ఉంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు, దాంట్లో ఆయన గురించి ప్రసక్తి ఉండేది. ఆయన ఇప్పుడు ఈ మధ్య విశ్వనాథ సత్యనారాయణ గురించి ఒక పుస్తకము కల్లూరి భాస్కరం గారు రాశారు. ఆ పుస్తకంలో ఆర్ఎస్ సుదర్శనం గారు కంచి పరమాచారి నన్ను రాణిస్తారా అని అడిగినట్టుగా
కంచి పరమాచారి గురించి తను ఆయన దగ్గర పొగిడితే, అంటే చాలా ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు కూడా చేశారు ఆయన విద్యారంగానికి సంబంధించి. ఆర్ఎస్ సుదర్శనం గారు నాన్ బ్రాహ్మణ్, ఒక కమ్మ కులస్తులు. ఆయన ఒక ప్రశ్న అడుగుతారు. ఈయన కల్లూరి భాస్కరం అనేటటువంటి ఒక జర్నలిస్టు సాహిత్యవేత్త ఒక ప్రశ్న అడిగారు, నన్ను రాణిస్తారా లోపలికి, నా స్థానం ఏమిటి అక్కడ అని. అయితే కంచి పరమాచార్య మిగిలిన వాళ్ళు రానిచ్చారా లేదా అంటే ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళారు, అందరూ వెళ్ళారు, వాళ్ళ స్థానం కూడా భిన్నంగా ఉండొచ్చు. కానీ ఈనాడు శూద్ర కులాలకు సంబంధించినటువంటి ఈ మఠానికి ఇప్పుడు ప్రాధాన్యత తగ్గిపోయింది. జేఎన్ఎస్ఎస్ చిట్ట చివరిసారిగా ఆర్ఎస్ఎస్తో సంబంధాలు అవన్నీ కొనసాగించాడు. అయితే కంచి పరమాచారికి ఈయన పట్ల ఒక వ్యతిరేకత లేకపోతే సరైన సామరస్యం ఉండేది కాదు. ఒకసారి మఠం నుంచి కూడా జేఎన్ఎస్ఎస్ వెళ్ళిపోయారు కంచి పరమాచార్య ఉన్నప్పుడే. ఆయన ఏం చేశాడంటే మఠంని విస్తరించాలి, విస్తృతి కలిగించాలని అప్పట్లోనే ఈ హిందూ సంస్థలతో సంబంధ బాంధవ్యాలు నేర్పారు జేఎన్ఎస్ఎస్కి. సరే, ఆయన మీద చాలా కేసులు పెట్టింది జయలలిత, చాలా వాళ్ళ మధ్య కొట్లాట ఏమని తెలుసు. ఆ జైన్ సరస్వతి చిట్టచివరిగా మనకి తెలిసి హిందుత్వని అడాప్ట్ చేశాడు మఠానికి. హిందుత్వని అడాప్ట్ అంత క్రితం ఆర్ఎస్ఎస్ కానీ ఏమి కానీ వాళ్ళే వెళ్ళాలి, వెళ్తే వాళ్ళు పట్టించుకోరు ఎవరిని. అటువంటి మఠాలు క్రమేపీ జైన్ సరస్వతితో కొంచెం డివియేట్ అయ్యాయి. కానీ వాళ్ళ అవసరం ఇప్పుడు ఎవరికీ లేదు. ఇప్పుడు జైన్ సరస్వతి అంటే ఆర్ఎస్ఎస్తో సంబంధాలు అప్పట్లో చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కానీ ఏవి కానీ కంచి పఠానికి వెళుతుంది. అప్పుడు విజేంద్ర సరస్వతి తర్వాత ఆయన ఉన్నాడు, వెళ్తారా? వీళ్ళకి ఏం అవసరం లేదు. ఎందుకంటే ఓట్ బ్యాంక్కి ఈ బ్రాహ్మిన్ ఓట్ బ్యాంకు చాలా తక్కువ ఉంది, దీనివల్ల ఉపయోగం లేదు. ఇంకోటి ఏంటంటే నాన్ బ్రాహ్మిన్స్ని ఆర్ఎస్ఎస్ అనేది బ్రాహ్మణికల్ సంస్థ అనే పేరు ఎలాగ ఉంది. ఇప్పుడు బ్రాహ్మణ మఠాలని మెచ్చుకోకపోయినా, బ్రాహ్మణ మఠాలని పట్టించుకోకపోయినా ఈనాటి బ్రాహ్మణులు ఎవరు పట్టించుకోరు. ఈనాటి బ్రాహ్మణులు చాలా మోడర్న్ అయ్యారు. అప్పటికి ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం సంస్కృతం చదువుకున్న బ్రాహ్మణులు వేద పండితులు ఉండేవారు. కానీ ఇప్పుడు అందరూ కూడా సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు మోడర్న్ అభివృద్ధిని కోరుతున్నారు బ్రాహ్మణులు. వీళ్ళు చాలామందికి తెలియదు బ్రాహ్మణులుగానే బ్రాహ్మణ మఠాలకి బ్రాహ్మణులని గౌరవిస్తారు. వాళ్ళకి మోడీయే మోర్ బ్రాహ్మణ అని వాళ్ళు భావిస్తారు. ఎందుకంటే తమ పరిస్థితులు తమకి మంచి జరిగితే చాలు అనే స్థితికి వచ్చారు కనుక ఆ సాంప్రదాయక మఠాల అవసరం వాళ్ళకి లేదు. విశ్వనాథ సత్యనారాయణ కూడా ఎవరు ఆకాశానికి ఎత్తలేదు. పివి నరసింహారావు అనే ప్రధానమంత్రి అయిన స్థాయి వ్యక్తి అప్పట్లో గౌరవించాడు అది. కానీ ఇప్పుడు ఆ దశ దాటిపోయింది. విశ్వనాథను కూడా ఎవరు పట్టించుకోరు. విశ్వనాథ్ ఈనాడు బతుకుంటే ఆర్ఎస్ఎస్లోకి వెళ్ళేవాడని కల్లూరి భాస్కరం గారు అన్నారు. వాళ్ళకి ఎందుకు వెళ్ళినా వాళ్ళకి అధీనంకి సంబంధించినటువంటి ఒక శూద్ర లేకపోతే నాన్ బ్రాహ్మణ్ సంస్థకి సంబంధించినటువంటి వ్యక్తుల వల్ల ఓట్ బ్యాంక్ ఉంటుంది. కానీ ఈయన చేర్చడం వల్ల బ్రాహ్మణ ఓటు పెరుగుతుందా? పెరగదు. మోడీనే హిందుత్వకి రక్షకుడు అని అనుకుంటున్నారు బ్రాహ్మణ్స్ కూడా. బ్రాహ్మణ ఓటు కూడా వాళ్ళకే పడుతుంది. బ్రాహ్మణ ఓటు కోసం ప్రత్యేకంగా బీజేపీ చేయాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉంటారు, సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉంటారు. అభివృద్ధి మోడల్ని వాళ్ళ 100% అంగీకరించేస్తారు. వాళ్ళు అదానీ కావచ్చు, అంబానీ కావచ్చు, వాళ్ళందరినీ మెచ్చుకుంటారు. ఇప్పుడు మోడీ పట్ల వాళ్ళకి ఏం వ్యతిరేకత ఉండదు. 100కి 90 మంది అమలకు ఉండవు. ఒకవేళ చేసినా వాళ్ళకి చేయకపోయినా వాళ్ళకి అవసరం లేదు బ్రాహ్మణ్స్. కనుక బ్రాహ్మణుల కోసం చేయాల్సింది ఏమీ లేదు. అయితే కేసీఆర్ మరి బ్రాహ్మణులకు ఎందుకు నమస్కారం చేస్తున్నాడు అంటే అది నేను అనుకోవడం ఒక తెలివైన చర్య కావచ్చు. అంటే ఒకవైపు హిందుత్వ పేరుతో బ్రాహ్మిన్స్ని మూలక నెట్టేస్తున్నారని ఒక వాదన వస్తుందా? ఇప్పుడు అది యూపీలో జరిగింది. యూపీలో క్రిమినల్స్గా భావించబడిన బ్రాహ్మణుల్ని షూట్ చేయడం జరిగింది చాలామందిని. ద్వివేదిలో అంటే వాళ్ళు రౌడీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చాలామంది. ఠాకూర్స్ని తక్కువగా జరిగింది. ఠాకూర్స్ మీద అటాక్స్ ఎక్కువగా బ్రాహ్మిన్స్ మీద జరిగింది. ఇంక ఎస్సీ ఎస్టీల మీద ఎక్కడైనా ఎక్కువ జరుగుతుందో ఎవరు పట్టించుకోడు. బ్రాహ్మిన్స్ మీద అటాక్ అనేది మొదలైంది. అప్పుడు మాయావతి కూడా విమర్శించింది. మాయావతి విమర్శించడమే కాకుండా పరశురాముడు గుడి కడతాం. ఇప్పుడు చూడండి, రాముడు గుడి కడతా ఉంటుంది. రాముడు బ్రాహ్మణులకు సంబంధించిన కదా, పరశురాముడు గుడి కడతాం అని ఆవిడ పరశురాముడిని తీసుకొచ్చింది. అలాగే అక్కడ సమాజ్వాదీ పార్టీ వాళ్ళు కూడా పరశురాముడిని ముందుకు తెచ్చారు. అయితే ఈ మధ్య సమాజ్వాద వాళ్ళు ఏమన్నారంటే ఈ అధీనం అంటే ఈ శైవ ప్రీట్స్ ఎవరైతే ప్రీట్స్ వెళ్ళారు కదా అక్కడికి ఢిల్లీ ఈ పార్లమెంటు భవనం ఆధునిక కొత్త పార్లమెంటు భవనం ఆవిష్కరణకి అప్పుడు ప్రకటన చేశాడు ఒక సమాజ్వాదీ పార్టీ అయిన రాడికల్ బ్రాహ్మిన్స్ వీళ్ళని ఈ వచ్చిన వాళ్ళు అధీనం. ఇది వెరైటీ పోతాం ఏంటి ఇలా అన్నాడు అనుకున్నాను నేను.
ఎందుకంటే బీజేపీ ఒక పదం సృష్టించింది, అదేంటంటే అర్బన్ నక్సలైట్ అని. అందుకని నక్సలైట్ దగ్గరికి రాడికల్ అంటే అది నెగిటివ్, మనకి అలా కనపడుతుంది. రాడికల్ బ్రాహ్మిన్స్, బ్రాహ్మణ్ అంటే సాఫ్ట్గా ఉండాలి, సాఫ్ట్గా ఉండడం గొప్ప, నక్సలైట్ అవ్వడం కూడా గొప్ప కాదు. ఇప్పుడు రాడికల్ బ్రాహ్మిన్స్ అన్నాడు సమాజవాది. మరి వెంటనే వాళ్ళు వ్యతిరేకంగా స్పందించారు బీజేపీ వాళ్ళు. అందుకని ఈ నాన్ బ్రాహ్మిన్స్ని తీసుకురావడం అనేది బీజేపీ చేస్తుంది. ఇదే సమయంలో కేసీఆర్ బ్రాహ్మణ పూజ మొదలుపెట్టాడు. బ్రాహ్మణ పూజకి ప్రత్యేకంగా బ్రాహ్మణులకు ప్రాధాన్యత ఇవ్వడం. నేను దాని ద్వారా ఆయన చెప్పింది అంటే మీకంటే నేను ఎక్కువ హిందూవాదిని, లేదా హిందుత్వకి దగ్గర, లేకపోతే సంప్రదాయానికి సంస్కృతికి దగ్గర మీరు ఇంకా, ఎందుకంటే నేను బ్రాహ్మణికి దగ్గరికి వెళుతున్నాను అనేది, అది స్ప్లిట్. అయితే హిందుత్వవాదులు నాన్ బ్రాహ్మణ్స్ని దించడం అనేది ఒక రకంగా కార్పొరేట్కి వాటికి గొప్ప శక్తిని ఇస్తుంది. అంటే వాళ్ళేమీ ఈ సంస్కృతి సంప్రదాయం అనే పేరుతో వెనక్కి వెళ్ళిపోయే రకం ఏమీ కాదు. చాలామంది అంటారు వెనక్కి వెళ్ళడం ఏంటండి, ఇక్కడ కార్పొరేట్ కంపెనీలు ఆపేస్తారా, గనులు తవ్వడం మానేస్తారా, లేకపోతే అదేమి చేయడం మానేరు. అంటే హక్కులు హరించబడతాయి ప్రజలవి, లేకపోతే మహిళలు హక్కులను కోల్పోతారు, లేకపోతే ఎస్సీ ఎస్టీల హక్కులు అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు చైనా ఉంది, చైనా మోడల్ ఏమిటండి, చైనాలో వేగర్ ముస్లిమ్స్ని అణిచేశారు తీవ్రంగా. అక్కడ నుంచి వార్తలు సరిగ్గా రావు మనకి, అది మతపరమైన దేశం కూడా కాదు, కానీ తీవ్రమైన నియంతృత్వంలో అక్కడ ధనవంతులకే ప్రయోజనాలు జరుగుతున్నాయి, పేదవాళ్ళు ఏమైపోతున్నారు ఎవరికీ తెలియదు. ఇప్పుడు పోస్ట్ అమెరికన్ ఇండియా అనే పోస్ట్ అమెరికన్ వరల్డ్ అని ఫరీద్ జకారియా దాంట్లో రాసిన ఒక పాయింట్ నాకు బాగా గుర్తుంది. ఒకసారి చైనాకి ఒక ఇండస్ట్రియలిస్ట్ వెళ్తాడు, వెళ్ళి ఒక చోట నేను ఇక్కడ ఒక కంపెనీ స్థాపించాలని అనుకుంటాను చెప్తాడు. కంపెనీ స్థాపించవచ్చు, ఇక్కడే స్థాపించవచ్చు, ఇది ఒక ప్లేస్ అంటాడు. ఇక్కడంతా ఇళ్ళు ఉన్నాయి కదా, జనావాసాలు ఉన్నాయి కదా, అవన్నీ మీకు ఎందుకండి అంటాడు పై అధికారి. అదేదో అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కదా, లేకపోతే ఏదో కమ్యూనిస్ట్ పార్టీ పేరు పెట్టుకున్నటువంటి అధికారి, లేకపోతే అక్కడున్న ప్రభుత్వ అధికారి అలా అంటాడు. మీకు అవన్నీ ఎందుకు, ఇక్కడ ప్రజలు ఉన్నారా, ఆవాసాలు ఉన్నాయా, వాళ్ళ నివాసాలు ఉన్నాయా, అవన్నీ మేము చూసుకుంటాం, మీరు పెట్టుబడులు పెట్టండి, బిజినెస్ మొదలుపెట్టి. బిజినెస్ అనేది గొప్ప, ఈ బిజినెస్ కోసం అనే వాళ్ళు ఏదైనా చేస్తున్నారు తప్ప వేరేగా కాదు. దాని క్రమంలో ప్రజలను తరిమేయచ్చు, అణిచివేయవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇక్కడ కొంత మీడియా ఉంది కనుక వస్తుంది, చైనాలో ఉన్న చోట అసలు రానే రాదు. ఏదో ఒక పేరుతో కొంతమంది అణిచివేయడం అనేది ఈ తప్పటం లేదు ఈ సంపన్న వర్గాలకి, లేకపోతే ఈ ఆధునిక నాగరికతలో ఇది మామూలు అయిపోయింది అనేది మనం చూస్తున్నాం. కనుక అది చేయవచ్చు, దాన్ని హిందుత్వ పేరుతో చేయవచ్చు, మరొక రకంగా చేయవచ్చు, రకరకాల డ్రామాలు నడవచ్చు. కానీ వెనక్కి వెళ్ళటం అంటే మళ్ళీ కంపెనీలు మూసేయడం కానీ, లేకపోతే ఎద్దుల బండ్లను ప్రవేశపెట్టడం కానీ, రైళ్ళ ఏదైనా జరగచ్చు. రైళ్ళు అంటే ప్రజలకి ఉపయోగకరం అనేసి ఏమిటి, ప్యాసింజర్లు నడపకపోవచ్చు, ఎక్స్ప్రెస్లు రావచ్చు, లేదా బుల్లెట్ ట్రైన్స్ రావచ్చు, అవి సామాన్య ప్రజలు దాంట్లో నష్టపోవచ్చు. కానీ బుల్లెట్ ట్రైన్ వస్తుంది. ఇప్పుడు అమెరికాలో రైల్వే వ్యవస్థను బలహీనపరిచి విమానాలను తీసుకొచ్చారు, అది ఈ కార్ల పరిశ్రమను పెంచారు, కావాలని అక్కడ రైల్వే వ్యవస్థను బలహీనపరిచారని నోమ్ చామ్స్కీ అంటాడు. అంటే కార్లను తీసుకొస్తారు కానీ ఎద్దుల బండిని తీసుకురారు, అంటే అది మాత్రం నిజం. అందుకని ఒక కార్పొరేట్ లేకపోతే పెట్టుబడిదారీ లక్షణాలే, లేకపోతే ఆధునిక నాగరికత లక్షణాలే ఉంటాయి. దాంట్లో అసమానతలు అవి పెంచడం అవన్నీ చేస్తారా అంటే చేస్తారు. ఇప్పుడు డార్వినిజాన్ని ఇక్కడ తీశారు, మన అమెరికాని పోలి ఉంటాం, అక్కడ డార్వినిజాన్ని చాలా స్కూళ్ళు తీసేస్తారు, కొంచెం క్రియేషనిజం బోధిస్తున్నారు, డార్వినిజం కొన్ని స్కూళ్ళు నిషేధించారు, అక్కడ కూడా ఈ గోల ఉంది. అందుకని ఇక్కడనే మనము ఒక రకంగా చెప్పాలంటే పాశ్చాత్య దేశాలని వాటిని ఒక అధమ స్థాయిలో అనుకరిస్తారు. మనది మరి మొరటుగా ఉంటుంది, వాళ్ళది కొంచెం బాగా డబ్బున్న వాళ్ళు కనుక అదిగా ఉంటుంది. కానీ మొత్తం మీద హిందూవాదులు మోడర్నిటీని తీసేస్తారని కాదు, సాఫ్ట్వేర్ కంపెనీ మూసేసి బ్రాహ్మణులు మళ్ళీ వేదాలు చదువుకోండి అని ఏమనరు. అందుకే బ్రాహ్మణులు వీళ్ళు లైక్ చేస్తారు. మరిన్ని సాఫ్ట్వేర్ కంపెనీలకు ఉద్యోగాలు రావాలి మాకు అనుకుంటారు, కానీ మాకు పూజారి పోస్ట్ రావాలని అనుకోరు. పూజారి 2040 ఒక కథ రాశాను నేను. ఆ 2040కి ఎవడు పూజారి ఉండడు, రీసెర్చ్ చేయడానికి ఒక అమెరికా నుంచి ఒకటి దిగుతాడు ఆ కథలో. నేను రాసిన పూజారి 2040లో వాడు ఆ కల్చర్ అంత ధ్వంసం అయిపోయి మొత్తం అందరూ కూడా నాన్ బ్రాహ్మిన్స్ పూజారులుగా మారిపోతారు.
అలాంటి పరిస్థితి బీజేపీలో వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ అధీనంని బయటికి తీసుకురావడం అంటే నాన్ బ్రాహ్మిన్ లేకపోతే నాన్ వేదిక్ నేనే ఇప్పుడు వినలేదు. చాలా ఇప్పుడు నేను చాలా విన్నది ఏమిటంటే శంకరాచార్య వాళ్ళకి ఎంత లేదన్నా వాళ్ళకి గౌరవం ఉండేది ఈ మఠాలు. ఇప్పుడు ఆమనాయ పీఠాలని పక్కన పెట్టేసి అసలు ఆమనాయ పీఠానికి ఎప్పుడైనా వెళ్ళాడా మోడీ నాకైతే తెలియదు. అంటే కంచిపీఠం, శృంగేరి ఇలాంటి పీఠాలకు చాలా తక్కువ ఆయన వెళ్ళడం. ఇవి అందుకని అది కాకుండా ఒక నాన్ బ్రాహ్మణ్ పీఠాన్ని వెతికి తీసుకురావడం ఇది ఎవరు చాలా ప్రయోగాత్మకంగా చేసినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ద్రవిడ పార్టీలను బలహీనపరచాలని చూస్తున్నారు. వీళ్ళని మనువాదులు అనొచ్చా అంటే మనువాదం అనే పదం ఎక్కువ పెరిగిపోయింది, ఆయన వాడేశాడు వేణుగోపాల్. కానీ వీళ్ళు శైవ పీఠాలకు సంబంధించిన వాళ్ళు పూర్తిగా వెళ్ళలారని నాన్ బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఓబీసీ అదే ఒక బీసీ కమ్యూనిటీ వాళ్ళకి శిష్యులు కూడా బీసీలు ఎక్కువగా ఉన్నారని. బ్రాహ్మణ్ మఠాలు వేరు, బ్రాహ్మణ మఠాలు ఆ శాస్త్రాలు ఆ పఠనము అవన్నీ వేరేగా ఉంటుంది. మొత్తంగా ఆమనాయ పీఠాలు చూస్తే అసలు నాన్ బ్రాహ్మణ్స్ ప్లేస్ ఉందా అని అడిగాడు కదా ఎవరు ఆర్ఎస్ సుదర్శన్ గారు. కానీ అది మళ్ళీ ఇప్పుడు అంటే విశ్వనాథం ఉంటే మళ్ళీ విశ్వనాథ ఈ ఆర్ఎస్ఎస్లో చేరేవాడు రాదు, వాళ్ళు చేర్చుకోరు ముందు. ఎందుకు వాళ్ళకి విశ్వనాథ? ఇది చాలా గుర్తించాల్సిన విషయం. ఈ సమయంలో విశ్వనాథం ఉంటే కేసీఆర్ సన్మానం చేసేవాడు, తప్పనిసరిగా కేసీఆర్ సన్మానం చేసేవాడు, కేసీఆర్ పాదాభివందనం చేసేవాడు. విశ్వనాథ్కి మోడీ చేసేవాడు కాదు. మోడీ చూడండి జాషువా గురించి మాట్లాడాడు, ఇక్కడికి వచ్చి శ్రీశ్రీ గురించి మాట్లాడాడు, కానీ విశ్వనాథ్ గురించి ఎప్పుడు మాట్లాడాడు. అందుకే కంచె ఐలయ్య గారు ఒకసారి ఒక వ్యాసమే రాశాడు డక్కన్ క్రానికల్లో. అది అప్పట్లో వివాదమైంది. నేను టీ అమ్ముకున్నాను, నేను బీసీని, నేను శూద్రుణ్ణి, నేను అతి శూద్రుణ్ణి, నేను నిమ్న కులవాణ్ణి అని చెప్పుకున్న మొట్టమొదటి ప్రధాని ఈయనే అని అన్నాడు. కనుక ఈయన నుంచి ఒక అబ్రహాం లింకన్ అవతరిస్తాడా, ఒక ఆర్ఎస్ఎస్లోకి స్ప్లిట్ వస్తుందా అని ఆయన బ్రాహ్మిన్స్ మూలం నెట్టబడతారా? ఒక విధంగా నెట్టబడుతున్నారు. కానీ అది నేను లాస్ట్ బ్రాహ్మణులు చెప్పినట్టు ఒక ప్రమాద ఘంటికల్ని ముగిస్తుంది. బ్రాహ్మణుని మూలంగా నెట్టబడడం ఏమిటంటే ఒక రకమైన యూనివర్సల్ రిలీజియన్, ఒక రిలీజియన్ లేదు మనకి, అలాంటిది ఒకటి క్రియేట్ చేయబడుతుంది. అది దాని ఆధిపత్యము మళ్ళీ దానివలన ఏమీ పేద ప్రజలకు కానీ ఏదైనా జరుగుతుందనేది కూడా ఏమీ లేదు, జరగాలని ఏమీ లేదండి, ఏమీ లేదు. క్రైస్తవం ఇంత వ్యాప్తి చెందింది, కొంత సేవాభావం అది ఉండొచ్చు, కానీ అంతిమంగా అది ఇంపీరియలిజమే కదా, ఇంపీరియలిస్ట్ కంట్రీయే కదా అది. కాదని ఎలా అంటావు నువ్వు ఇంపీరియలిజం వ్యాపింపజేయలేదని? ఆ సంస్కరణలు అవన్నీ కూడా ఆ ముసుగులో ఎంత దోపిడీ దేశాలను కొల్లగొట్టింది. అందుకని ఒక మతం అనేది మతంగా ఏదైనా ఘనీభవిస్తే అది ఇంపీరియలిజానికి సులభంగా చేస్తుంది అనేది క్రైస్తవం నిరూపించి దాన్ని అనుకరిస్తున్నారు హిందుత్వవాదులు. అందుకని బ్రాహ్మణ్ యొక్క ప్రాధాన్యతను తగ్గించి వేయడం లేకపోతే పక్కకి నెట్టడం అనేది కొంత అవసరం అవుతుంది. నాన్ బ్రాహ్మణికల్ సెక్షన్ తీసుకురావడం అనేది అవసరం. ఎందుకంటే సావర్కర్ కూడా గుర్తించాడు. ఎందుకంటే ఈ బ్రాహ్మణ మఠాల వ్యాప్తిని చేయలేవు, ఎక్కడి నుంచి చేస్తాయి? వాటిలో ప్రవేశమే కష్టం. వాళ్ళు మాట్లాడేంత సంస్కృతం ఎవరికి కావాలి సంస్కృతం? దాని బదులు ఒక నాన్ బ్రాహ్మణికల్ సెక్షన్ కనుక హిందుత్వ వైపు లాగితే అప్పుడు ఒక హిందూయిజం అనేది అందరిది అనే భావన ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత అంతిమంగా దాంట్లో హైరార్కీ తప్పదు. ఒక కులంలోనే హైరార్కీలు తప్పవండి. ఎందుకు? నువ్వు చదువుకున్నా లేకపోతే అర్బనైజ్ అయినా మిడిల్ క్లాసు అప్పర్ మిడిల్ క్లాస్ ఎప్పుడైనా లాభపడుతుంది, లేకపోతే ధనవంతులు లాభపడతారు, మిగిలిన వాళ్ళు వాళ్ళకి సేవాభావంతో ఉండిపోతారు. నాన్ బ్రాహ్మిన్స్ పైకి వచ్చినా అంతే జరుగుతుంది. అయితే అందరినీ కలుపుకున్నట్టు క్రైస్తవం భావించినట్టు కాబట్టి క్రైస్తవం అందరినీ కలుపుకుంటే ఇంకేమున్నది? అలా ఏం జరగదు. వైట్స్ బ్లాక్స్ అనే గోల ఎప్పుడు ఉంటుంది, వాళ్ళకి వీళ్ళు సుపీరియర్గా ఎప్పుడు ఉంటారు. అయితే అందరూ ఒకటే అనే భావన, దేవుడి ముందు అందరూ సమానమే, కానీ మరికొందరు మరింత సమానం. జార్జ్ ఎర్విన్ చెప్పాడు అలాగ ఆ భాషను క్రియేట్ చేయాలి. అంతేకాని సమానత్వం తీసుకురావడం ఎక్కడుంది? సమానత్వం సృష్టిలో ఎక్కడ, ప్రపంచంలో ఎక్కడ మానవ జాతిలో లేదు. అది తీసుకొచ్చిన మతం ఏదీ లేదు. ఏ మతము అది సాధించలేదు. బౌద్ధం సాధించిందా? సాధించలేదు. కానీ బౌద్ధం అనేది ఒక మతంగా ఒక ఇంపీరియలిజాన్ని స్థాపించగలిగింది. తమిళులని అన్నీ అణిచేసి అది ఒక ఆధునిక రాష్ట్రంగా కూడా దేశంగా కూడా ఎదిగింది. ఎదగలేదు, ఇప్పుడు పతనం అయిపోయింది కనుక అది దానివల్ల ఏం చెప్పలేము. దానివల్ల అది పతనం అయిందని చెప్పలేము.
ఇది ఎందుకంటే అందుకని ఇంపీరియలిజం అంటే పతనం అనేది జరగచ్చు, అది ఉత్థాన పతనాలు ఉంటాయి, కానీ ఇంపీరియలిజం అనేది కంపల్సరీగా ఈ ఆధునిక వ్యవస్థల యొక్క ఆవశ్యకత. ఎందుకంటే కేంద్రీకరణ జరగాలి. ఇప్పుడు అంతా కూడా వ్యవస్థలు చిన్న చిన్నవిగా ఎక్కడెక్కడ ఉండడానికి ఏ ఊళ్ళకి ఆ ఊళ్ళు ఏ ఊరికి ఆ ఊరు ఉండడం కుదరని పరిస్థితి. పూర్వం అలా ఉండొచ్చు, కానీ ఇప్పుడు అది కుదిరే వ్యవస్థ కాదు. ఒక కేంద్రీకరణ జరగాలి. అది అందుకు మతం కూడా తోడ్పడుతుంది. అది ఆ మతం అనేది పాత దాని యొక్క కొనసాగింపు కాదు. అది ఇప్పుడు విశ్వనాథ ఉంటే ఈనాడు ఆర్ఎస్ఎస్లో చేరేవాడని కల్లూరు భాస్కర్ గారు అంటున్నారు. ఎందుకు చేర్చుకుంటారు అనేది ఆయనకి క్వశ్చన్ రాలేదు. చూడండి, ఆయన అధీనం వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, కానీ కంచిపీఠానికి వెళ్ళలేదు. ఏ కంచిపీఠంలో నాకు ప్రవేశం దొరకలేదు నా సుదర్శన్ గారు బాధపడ్డారు. ఆ కంచిపీఠాన్ని, ఆ శృంగేరి పీఠం వాళ్ళని పిలవలేదు ఆయన. ఒక బౌద్ధుని కూడా పిలిచాడు ఆయన మోడీ. ఇంకా విశ్వనాథ ఏంది, విశ్వనాథ్ అంటే పక్కకి వేస్తారు. కానీ కేసీఆర్ నమస్కారం పెట్టి అది ఒక కౌంటర్. అది ఒక అంటే ఒక మతాన్ని ఒక కులంతో చేల్చడం. బ్రాహ్మణ్ అనగానే కులం, మీకు మోడర్నిటీ కులం అనగానే బ్రాహ్మణ్ అనే గుర్తులో చేసి ఇది ఒక హిస్టరీ కూడా. అంటే కలోనియలిజం కూడా ఇలా బ్రాహ్మణే కులాన్ని స్థాపించడనే ప్రచారానికి అవసరమైన చేసింది. బ్రాహ్మణ్ సెంటర్డ్గానే కులం ఉంటుంది, క్షత్రియ సెంటర్డ్గా ఎందుకు ఉండకూడదని కొందరు అడిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ ప్రచారము అటువంటిది జరిగిపోయింది. ఎందుకంటే ప్రీస్ట్లీ క్లాస్ అనేది చాలా ప్రధానము. ప్రీస్ట్లీ క్లాస్కి స్టేట్కి మధ్య యుద్ధం కూడా జరిగింది యూరోప్లో. అదే ఇక్కడ జరుగుతుంది. అదే ఇది పెద్ద తేడాలు ఏమి ఉండవు, ప్రపంచమంతా ఒకటే అనే భావం నుంచి బ్రాహ్మణ్కి ఎక్కడ లేని ప్రాధాన్యత వచ్చింది. ఇది ఒక కలోనియల్ హిస్టరీ నుంచి వచ్చినటువంటి ఒక ప్రత్యేక ప్రాధాన్యత. అంత క్రితం ప్రాధాన్యత లేదనుక అది వేరు, అటువంటిది లేదు. అప్పుడు బ్రాహ్మణ మఠాలు ఉండే, నాన్ బ్రాహ్మణ మఠాలు ఉండే. వేటికి లేకపోతే ఈనాడు వెళ్ళారు ఇలా బలంగా ఎలా ఉంటారు. వాళ్ళకి హిస్టరీ లేదా? లింగాయతులకు హిస్టరీ లేదా? వాళ్ళు బ్రాహ్మణ్ని అంగీకరించలేదు కదా. అందుకని వాళ్ళు ఒక పెద్ద క్లాస్కి ఎలా అవతరించారు, వాళ్ళకి సాంస్కృతికంగా ఒక ధార ఉంది, దాన్ని వాళ్ళు సుపీరియారిటీగా మార్చుకోగలిగారు కూడా. అందుకని బ్రాహ్మణికి ఈనాడు వచ్చిన ప్రాధాన్యత ఎక్కువ కలోనియలిజంలో బ్రాహ్మణ్ సెంటర్డ్గా, బ్రాహ్మణే ఆసుపత్రులు ఒకవైపు. కొంతమంది సామాజిక శాస్త్రవేత్తలు కూడా బ్రాహ్మణ్ ఒకవైపు ఉంటే దళితుడు లేకపోతే చండాలుడు ఒకవైపు ఉంటాడు, ఇది ప్యూరిటీకి సంబంధించిన వ్యవహారం, ఇలాంటి సిద్ధాంతాలు చేసి బ్రాహ్మణ్ని సుపీరియర్ పొజిషన్లో పెట్టారు. ఎక్కడ లేని సుపీరియారిటీ. బ్రాహ్మణ్ తప్ప ఇక్కడ ఏమీ లేదు, ఏవైనా ఉంటే అవన్నీ బ్రాహ్మణిజం యొక్క కొనసాగింపు. అందుకే మనువాదం అన్నాడు ఆయన శైవాన్ని కూడా. బ్రాహ్మణిజం తప్ప ఏమీ లేదు, నేను తప్ప ఎవరు లేరు అనుకుంటాడు ఎన్ వేణుగోపాల్. అంటే బ్రాహ్మణ్ తప్ప ఇంకేమీ లేదు ప్రపంచంలో, ఏ జ్ఞానం లేదు. ఇది కలోనియల్ ఇంటర్ప్రిటేషన్. దీనికి ప్రాధాన్యత వచ్చేసాక ఈనాడు కులం అంటే బ్రాహ్మణ్ కనుక ఈ బ్రాహ్మణ్తో ఛేదిస్తాలని, హిందుత్వం ఛేదించాలని ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఎంత లేదన్నా కేసీఆర్ బీజేపీని ఎంతో కొంత ఎదుర్కోవాలి. బీజేపీకి ఆయన థ్రెట్టా కాదా అనేది వేరే సంగతి. అసలు కాంగ్రెస్ అసలు థ్రెట్ ఎవరికైనా అనేది. ఎందుకంటే ఈ ప్రాంతీయ పార్టీలు పిల్లి మొగ్గలు వేస్తాయని అంటున్నారు, నిజమే. కానీ ఎంత లేదన్నా కేసీఆరే బెటర్ కదా. బీజేపీ వేరు, కేసీఆర్ వేరు. ఎంత లేదన్నా కేసీఆర్ లేకపోతే వాళ్ళ పార్టీ కొంత డిఫరెంట్. ఎంత లేదన్నా మనం ఏం కోరుకుంటాం, చాలామంది ఏం కోరుకుంటారంటే బీజేపీ వద్దనుకున్న వాళ్ళు కేసీఆర్ వచ్చిన బెటర్ అనుకుంటారు, కాంగ్రెస్ వస్తే మరింత బెటర్, వేరే సంగతి. అంటే సెంట్రల్లో దానికి బీజేపీకి పోటీ అవుతుందని వీళ్ళు అనుకుంటారు, బీజేపీని వ్యతిరేకించేవాళ్ళు. కానీ కనీసం కేసీఆర్ అయినా బెటర్ అని అనుకుంటారు, డైరెక్ట్ బీజేపీ పరిపాలన రావడం కంటే. ఈ టైంలో బీజేపీకి ఒక కౌంటర్గా తన ఓట్ బ్యాంక్ కోసమైనా దేనికోసమైనా కల్చరల్గా కొంత ఉంది అతనికి బ్రాహ్మణ భక్తి. ఆ వాటి వల్ల కానీ దేని వల్ల కానీ బ్రాహ్మణ్ని తీసుకురావడం, కులంతో మతాన్ని కోయటం. ఒక మతాన్ని నిర్మించాలని మోడీ ప్రయత్నిస్తూ ఆ మతాన్ని ద్వారా వ్యాపించాలని చూస్తుంటే కులంతో కోస్తున్నాడు ఆయన. ఇప్పుడు మోడీ ఇక్కడ ఉన్న కల్చరల్ బ్యాక్గ్రౌండ్ వల్ల కానీ దేని వల్ల కానీ కేసీఆర్ని తప్పు పట్టలేడు. నువ్వు బ్రాహ్మణ పూజ ఎందుకు చేస్తున్నావు అని అనలేడు, బ్రాహ్మణ పాదాలకు ఎందుకు నమస్కరిస్తున్నావు అని అడగలేడు. చిన్నపిల్లలైనటువంటి వేద పండితులైనటువంటి వాడు కావచ్చు, చిన్నపిల్లలకి కూడా నమస్కారం చేస్తున్నాడు. ఆ సుపీరియారిటీని బ్రాహ్మణికి ఎందుకు ఇస్తున్నావు నువ్వు? ఈ బ్రాహ్మణ్ అనేటటువంటి కులంతో హిందుత్వం అనే దాన్ని కోస్తున్నాడు కేసీఆర్. అది ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో నాకు తెలియదు. అది పనిచేస్తుందా, మతమే చేస్తుందేమో తెలియదు, అది వేరే సంగతి. కానీ మతం చేస్తుంది అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే బ్రాహ్మణ్ కూడా తన కులం కంటే మతాన్ని ఎక్కువ లైక్ చేసే పరిస్థితులు వచ్చేసాయి. ఎందుకంటే ఒక యూనివర్సల్
గా వచ్చినటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థలో కానీ మార్కెట్లో కానీ అతని యొక్క నమ్మకాలు లయమైపోతున్నాయి క్రమేపీ. అతను మితిమీరి మోడర్నైజ్ అయ్యాడు బ్రాహ్మణ్. అందుకని అతను ఎక్కువగా మోడీనే ఎక్కువ లైక్ చేస్తాడు. మా బంధువు ఒక ఆయన మోడీని బ్రాహ్మణ్ అనుకున్నాడు. అది అతను మామూలు వాడే కాదు, అతను కూడా ఒక ఇంజనీరే. అతను పెద్దగా రాజకీయాలను ఫాలో కాడు. మోడీ అంటే ఒక భక్తి. అయితే మోడీ అంటే బ్రాహ్మణ్ కదా అన్నాడు గమ్మున ఒకసారి. అంటే బ్రాహ్మణ్ కంటే బ్రాహ్మణ్గా గౌరవిస్తున్నారు అతన్ని. అందుకని మోడీని మనం చిన్న అంచనా వేయలేం. బ్రాహ్మణ్స్ ఇంకేమి చేయనట్లేదు అతను మోడీ. కానీ కేసీఆర్ అయితే చెయ్యాలి, వేరే సంగతి. కానీ మోడీ ఏమి చేయనట్లేదు. మోడీ అంటే బ్రాహ్మణ్స్ లైక్ చేస్తారు, ఆయన పాదాలకు నమస్కారం పెడతారు. ఆశ్చర్యం ఏంటంటే ఒకప్పుడు రాజకీయ నాయకులు బ్రాహ్మణులకి పాదాలకు నమస్కారం పెడితే ఇప్పుడు మోడీకి నమస్కారం పెడతారు. మోడీ ఏమాత్రము ఆమనాయ పీఠాలు ఈ ఆర్ఎస్ సుదర్శనం గారికి ప్రవేశం కల్పించలేదనే వాటి వైపు చూడలేదు ఆయన. ఆర్ఎస్ సుదర్శనం గారు అయ్యో నన్ను కంచి పరమాచారి లోపలికి రానివ్వలేదన్నాడు. కంచి పరమాచారి దగ్గరికి మోడీ వెళ్ళాడు. ఒకవేళ కంచి పరమాచారి బతికుంటే ఆయనే వెళ్ళి మోడీని కలవాలి. అది మోడీ యొక్క శక్తి, అది హిందుత్వం యొక్క శక్తి. ఇది చాలామంది గుర్తించట్లేదు. అయితే ఇది మేలు చేస్తుంది ఆ సమాజానికి చెప్పడం కష్టం. బౌద్ధం వస్తే మేలు జరుగుతుంది, బౌద్ధం ఈ దేశం నుంచి వెళ్ళిపోతే నష్టం జరిగిందంటే తమిళంలో ఊచకోత కోసారు బౌద్ధులు. అందుకని మీరు సింప్లిస్టిక్ సిద్ధాంతాలన్నీ ఉద్యమాలకు అవసరం. ఉద్యమ అవసరాలలో బౌద్ధం చాలా మంచిది, బౌద్ధం వస్తే అసలు బౌద్ధం వెళ్ళిపోయి ఈ దేశం వల్లకాడైపోయిందని రాసిన వాళ్ళు ఉన్నారు, గురజాడ లాంటి వాళ్ళు. మరి బౌద్ధం శ్రీలంకకి వెళ్ళింది, బర్మాకి వెళ్ళింది, ఏం జరిగింది అక్కడ? నిన్న బౌద్ధ ప్రీస్ట్ కూడా అటెండ్ అయ్యాడు, బ్రాహ్మణ ప్రీస్టులే అటెండ్ కాలేదు. బ్రాహ్మణికి అక్కడ ప్రాధాన్యత లేదు అక్కడ. అందుకని ఒక రకంగా చెప్పాలంటే అసలు హిందుత్వం సపోర్ట్ చేస్తున్నటువంటి కొత్త వాళ్ళు ఎవరిలో వస్తున్నారు స్వాములు. బాబా రామ్దేవ్ కానీ వాళ్ళెవరు బ్రాహ్మణ్స్గా రావటం లేదు. బ్రాహ్మణ మఠాలు నిర్వహిస్తున్న చారిత్రక పాత్ర ఏదీ లేదు. ఒకప్పుడు ఉందా అంటే వాళ్ళ పాదాల దగ్గరికి ఈ రాజకీయ నాయకులు వెళ్ళేవారు, అదే వాళ్ళ చారిత్రక పాత్ర. వాళ్ళు ఏం చెప్పినా శిరసా వహించేవారు. వాళ్ళు గొప్ప పాండిత్యంతో డైరెక్ట్గా రాజకీయాలు మాట్లాడకుండా పరోక్షంగా మాట్లాడకపోలేదు కంచి పరమాచార్యులు. కానీ చాలా జాగ్రత్తగా రాజకీయంగా మాట్లాడేవాడికి ఒక ధర్మంగా మాట్లాడేవారు, రాజకీయాన్ని కూడా ఒక ధర్మంగా భావించి మాట్లాడేవారు. అటువంటిది ఒకటి ఉండేది ఒకప్పుడు. జర్నలిస్టులు కానీ ఎవరు కానీ కంచి పరమాచార్య దగ్గరికి వెళ్ళేవారు. వెళ్ళలేకపోయిన వాళ్ళు మాకు స్థానం లేదే అని ఆర్ఎస్ దర్శనాలకు బాధపడేవారు. కానీ ఇప్పుడు బాధపడేవాళ్ళు లేడు. బ్రాహ్మణికి ఎక్కర్లేదు. సెంటర్లో హిందుత్వం ఉంటుందా లేదా అనే ఆసక్తి కంచిపీఠం మీద లేదు బ్రాహ్మణికి. వస్తే ఈ ఊళ్ళోకి వస్తే ఒక దండం పెడతారు. అయితే దాని యొక్క ప్రాధాన్యత ఏదో తగ్గిపోయింది క్రమేపీ. ఇంకా ఎక్కడైనా ప్రాధాన్యత ఉందంటే గత తరం ఉండటమే. ఇంకా బతికున్నాం మా వయసు వాళ్ళు కానీ ఎవరికైనా బతికున్న వాళ్ళు ఇంకా కంచిపీఠమా, కంచి శంకరపీఠాలా, శృంగేరి పీఠమా అని ఒక నమస్కారం పెడుతున్నారు. ఆ సంప్రదాయాలు ఉన్నాయని శాస్త్రాలు, తర్కం, వ్యాకరణం అవన్నీ ఎవరికి ప్రపంచానికి తెలియని శాస్త్రాలు అక్కడ ఉన్నాయని శాస్త్ర సభలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ తెలుసున్న వాళ్ళు ఆహా మఠం అనగానే ఆహా అదే అని అంటున్నారు. కానీ కొత్త తరానికి ఏం తెలియదు. అసలు ఏం జరుగుతుంది కంచిపీఠంలో కార్యకలాపాలు వీళ్ళకి తెలుసా? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అడగండి, ఏం జరుగుతుంది, దేని గురించి మాట్లాడతారు, ఏ భాషలో మాట్లాడతారు, అక్కడ ఎవరు వింటారు? ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మాత్రం కాదు. అందుకని వీళ్ళని నేనేం అంటలే, కొత్త తరం వచ్చేసింది. ఈ కొత్త తరము బ్రాహ్మణ్స్ కూడా మోడీకే భక్తులు. ఇప్పుడు విశ్వనాథ్ వచ్చేస్తే ఆర్ఎస్ఎస్ వస్తే దీన్ని చూసి సంతోషించేవాడంటే ఏమో విశ్వనాథ్ సంతోషించడానికి ఏమీ ఉండదు. బహుశా విశ్వనాథ్ తన పుస్తకాలు తగలబెట్టుకుంటే అప్పుడు ఆయన, ఎందుకంటే మోడర్నిటీని అంత వ్యతిరేకించిన వ్యక్తి ఈ కార్పొరేటుకి ఏం ఉపయోగిస్తాడు? 1000 పడగలు ఇప్పుడు ఏదైనా ఉపయోగమా ఆ పుస్తకం? ఎవరికి ఉపయోగం? అదానికి ఉపయోగమా, అంబానీకి ఉపయోగం? ఏం రాస్తున్నారు వీళ్ళు ఈ రాతలు? ఉద్యమాల కోసం మంచిది రాసుకోండి, కానీ వీటికి ఏ ప్రాధాన్యత లేదు. మీ పుస్తకాలకి ప్రాధాన్యత లేదు, మీ విశ్వనాథ్కి లేదు, మీ ఆర్ఎస్ దర్శనంకి లేదు. కొత్త రాజకీయాలు వచ్చాయి. వాటిని ఎలా అర్థం చేసుకోవాలో కొంచెం ఆలోచించండి. జర్నలిస్టులు చేసి ఏమిటి ఇదంతా ఈ రాతలు, ఏం ఉపయోగం లేదు. నేను అన్నాను కాదు. కానీ బ్రాహ్మణ్స్ కూడా మీ రాతలను ఏం మెచ్చరు. విశ్వనాథ్ ఎవరికి తెలియదు, బ్రాహ్మణికి. మోడీ తెలుసు, మోడీ బ్రాహ్మణికి తెలుసు, నాన్ బ్రాహ్మణికి తెలుసు. మోడీ బ్రాహ్మణ్స్ దగ్గర నేను వెళ్ళక్కలేదని తెలుసుకున్న గొప్ప రాజకీయ నాయకుడు మోడీ. వాళ్ళు నా దగ్గరికి వస్తారు, వాళ్ళు నేనేం చేసినా వాళ్ళు మెచ్చుకుంటారు దూరం నుంచే. నేనేం మఠాలకి వెళ్ళక్కలేదు, వాడు చుట్టూ తిరగక్కలేదు. నేను తిరగాల్సింది వేరు. నేను ఈ ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలు వాళ్ళందరినీ జారదీయాలి, వాళ్ళకి ఒక కల్చర్తో వాళ్ళని జారదీయాలి. అప్పుడు అంత క్రితం ఉన్న
ద్రవిడ ఉద్యమాలు కానీ అవి కానీ సహజంగానే బలహీనపడతాయని భావిస్తున్నాడు. దాంట్లో సక్సెస్ అవుతారో లేదో మనకు తెలియదు. అన్ని చోట్ల అదే ప్లే చేస్తున్నాడు. కానీ కులం అనేది ఈ మత రాజకీయాలను పోసేస్తుంది. మొన్న కర్ణాటకలో జరిగింది అదే. ఒక్కళిగులు కానీ వాళ్ళందరూ ఒక కుల సంప్రదాయాలుగా, వాళ్ళ కుల సంప్రదాయం, ఇది కూడా కుల సంప్రదాయమే. వీళ్ళని చేర్చుకోవాలనే ప్రయత్నం అక్కడ కూడా లింగాయతులను చేర్చుకున్నాడు. కానీ ఇక్కడ అధీనం అనేటటువంటి వెల్లలారనే క్యాస్ట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని చేర్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళు మేము సెపరేట్ అవుతా ఉన్నారు, వాళ్ళు అలాంటి వాళ్ళని హిందూతో గురించి మాట్లాడించడం, మధురై అధీనంకి సంబంధించినటువంటి ప్రీస్ట్ కొంత హిందుత్వ పద్ధతిలో మాట్లాడటం, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళని కులం నుంచి మతంలోకి హిందూయిజం అనే దాని గురించి మాట్లాడటం, రామ మందిరం గురించి కూడా మాట్లాడాడు మధురై. ఆయనకు సంబంధం లేదు అది నిజానికి, అవి శైవ మందిరాలు. కనుక ఇటువంటి ఒక యూనివర్సల్ హిందూయిజాన్ని నిర్మించి ఒక హిందూ ఇంపీరియలిజం ద్వారా మోడర్నిటీని డెవలప్ చేయడం, అది చేయాలని చూస్తున్నాడు ఆయన. పెట్టుబడిదారీ వ్యవస్థలు అంతే, సంపద ఒక కొద్ది మంది కేంద్రీకృతం అవుతుంది. దానివల్ల వచ్చిన నష్టాలు ఏవో వస్తూ ఉంటాయి, అవన్నీ మామూలే, సామాన్యులు నష్టపోతారంటే ఇంత మామూలే. కానీ ఆయన ఏమి వెనక్కి అంటే ఎద్దుల బండుల దగ్గరికి తీసుకెళ్ళాలని విశ్వనాథన్ అనుకోవట్లేదు. నీ విశ్వనాథం ఎవరికి అక్కర్లేదు. కల్లూరు భాస్కర్ గారు విన్నారా, మీ విశ్వనాథం బయటేయండి, ఆయన ఏమి ఎద్దుల బండి దగ్గర తీసుకెళ్ళడం మోడీ. ఇంకా ఎక్స్ప్రెస్ల దగ్గర తీసుకెళ్తున్నాడు. ఇవి రద్దు చేశాడు కదా, కొన్ని చాలా తగ్గిపోయాయి. ఇవి చిన్న మామూలు రైళ్ళు, సామాన్య ప్రజలు ప్రయాణం చేసేటటువంటి రైళ్ళు, అవి తగ్గించేశారు. జనరల్ కంపార్ట్మెంట్స్ని తగ్గించేశారు, జనరల్ బోగీలను తగ్గించేశారు. అవి అవసరం. అంటే మోడర్నిటీలో నువ్వు కూడా లాభం ఏదో అదే. ఇప్పుడు పల్లెటూళ్ళకి బస్సులు నడుపుతారు, ఏం లాభం అండి దానివల్ల? మారుమూల పల్లెటూళ్ళకి ఒక ఎంతమంది, అది అంతకంటే ఒక ఎక్స్ప్రెస్ నడిపితే ఎక్కువ డబ్బులు వస్తాయి. అందుకని డబ్బు అనేదే ఆధునికత, డబ్బు అనేదే అభివృద్ధి, డబ్బు అనేదే దాని ద్వారానే డబ్బును ఉత్పత్తి చేసేదే సంపద. అందుకని డబ్బులోకి మనం ధనంలోకి మారిపోయాక ఇంకా పాత పద్ధతిలోని వ్యాపారాల గురించి దృష్టి కూడా మారిపోతుంది. చిన్న యంత్రాల గురించి మాట్లాడాడు లోయ, ఇప్పుడు చిన్న యంత్రాలు ఏడున్నాయి, కుటీర పరిశ్రమలు ఏం మిగలవు. అవన్నిటినీ అవసరం లేదు అనే భావాన్ని మోడీ ఇస్తాడు. కనుక బ్రాహ్మిన్స్ కూడా ఆయనకు నమస్కారం పడేస్తారు. ఎందుకంటే బ్రాహ్మిన్స్ మోడర్న్, మీల పూజారులు కావాలని ఎప్పుడూ బ్రాహ్మణ్ అనుకోవట్లేదు. వేదం చదువుకు పెళ్ళిళ్ళు కావు, అదో పెద్ద సమస్య. తప్పక చదువుకుంటారు. పేదరికం, బ్రాహ్మణులు కూడా పేదరికం ఉంటుంది కదా, వాళ్ళు తప్పక ఏదో చదువుకుంటారు. నమ్మకంతో చదువుకున్న వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. మా పిన్ని మనవాడు ఇప్పుడు వేదం చదువుతున్నాడు, నేను చదువుకుంటానంటూ వెళ్ళాడు. అది ఒక రకమైన కొద్దిమంది ఉంటారు, కొద్దిమంది. మా నరహరి గారి మనవాడు వైష్ణవ సంప్రదాయానికి సంబంధించి చదువుకోవడానికి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన పాపం ఆ కుర్రాడు మొన్న నదిలో కొట్టుకుపోయాడు దురదృష్టవశాత్తు. అలాగా కొద్దిమంది నమ్మకాలతో ఉండేవాళ్ళు, ఆ సంప్రదాయాన్ని మేము అనుసరించాలనుకునేవాళ్ళు కొద్దిమంది ఉంటారు, ఉండకుండా ఉండరు. కానీ మెజారిటీ బ్రాహ్మిన్స్ సాఫ్ట్వేర్ అవ్వాలనుకుంటున్నారు, అమెరికా వెళ్ళాలనుకుంటున్నారు. కానీ ఈ పూజారులు పునస్కారాలు చేయాలనుకోవట్లేదు, వీళ్ళకి పెళ్ళిళ్ళు కూడా కావట్లేదు, చాలా కష్టంగా ఉంది, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని ఆ మోడీ గారు ఏమీ అలా వెనక్కి తీసుకెళ్ళరు. జనరల్ బోగీలో లేదా జనరల్గా ఉండేటటువంటి సామాన్య ప్రజలు ప్రయాణం చేసే రైళ్లను రద్దు చేసుకుని ఎక్స్ప్రెస్లు వేస్తారు. బ్రాహ్మిన్స్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తాడు, కానీ జనరల్ బోగీలో ప్రయాణిస్తాడు. అయితే నాన్ బ్రాహ్మిన్స్ని ఆ మతం ద్వారా దగ్గర చేయొచ్చు. నాన్ బ్రాహ్మిన్స్లో కూడా అందరూ పేదవాళ్ళు ఉంటారు కదా, పేదవాళ్ళు మట్టి కొట్టుకుపోని అనేది అందరూ ఫిలాసఫీ. అది కాంగ్రెస్ నుంచి ఉంది, ఇప్పుడు వేగవంతమైంది. అది ఎంత వేగవంతమైందంటే పట్టించుకోక్కర్లేదు, వాళ్ళు ఏమి నోరెత్తకుండా చేస్తే చాలు. ఓట్లు కూడా చీలికలు, రకరకాల చీలికల వలన పడతాయి, రకరకాల పద్ధతుల వలన ఓట్ బ్యాంక్ పెరుగుతుంది లేకపోతే తగ్గుతుంది. దాని గురించి అది కూడా మేనేజ్మెంట్గా మారిపోయింది కనుక ప్రజలు, సామాన్య ప్రజలు వాళ్ళని మేనేజ్ చేయగలిగినటువంటి వ్యక్తులు లేకపోతే మఠాలు, వాటిని తీసుకురావడం అనేది బెటర్. వాటిని హిందూయిజంలో కలపడం బెటర్. వాటి సంప్రదాయకత నుంచి వేరు చేసి వాటిని ఒక మతంలో కలపడం, కులం నుంచి వేరుపరచడం మంచిది. కానీ కులాన్ని బయటికి తేవడం అనేది ఈ రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న పని. అదొక మంచి పని. మంచి పని అంటే హిందుత్వ అనే మతతత్వాన్ని నిలుపుదల చేయడం. ఇప్పుడు హరీష్ రావు అన్నది అదే, మతతత్వాన్ని పెంచుతున్నారు వాళ్ళు, కులతత్వం అనే చూడండి. కులం మంచిదే, కులంతో మతాన్ని చేల్చడం అనేది దక్షిణాది చేస్తుంది. మొన్న కర్ణాటకలో జరిగింది కూడా అదే, ఇప్పుడు తమిళనాడులో జరగబోయేది అదే. అక్కడ కులం పైకి వచ్చినప్పుడు ఈ మతం గోల తగ్గిపోతుంది. మళ్ళీ ఈ అధీనంని మచ్చిక చేయడం కోసం, అధీనం క్రీస్తుని మచ్చిక చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నం, దాని ప్రయత్నం ధ్వంసం, దాని ఉపయోగం లేకపోతే
అందుకని మోడీ చేస్తున్నది ఒక మతం అనేది మనకు కొత్త, ఆధునికత అనేది మనకు కొత్త. మతం అనేది క్రైస్తవం నుంచి మనకు వచ్చింది. క్రైస్తవాన్ని అనుకరించడం ద్వారా ఆర్య సమాజ్ లాంటివి వచ్చాయి, శుద్ధి కార్యక్రమాలు వచ్చాయి, మనకి లేవు. ఒక యూనివర్సల్ రిలీజియన్ ప్రచార మతం లేదు అనేదే కదా అంబేద్కర్ గోల. అలాంటి ఒక ప్రచార మతాన్ని సృష్టించవచ్చు అని అంబేద్కర్ ఈ మోడీ గారు చెప్తున్నారు. అయితే అది సమానత్వాన్ని తీసుకొస్తుందని కాదు దాని అర్థం. దేవుని ముందు అందరూ సమానం, సమానులు అయిపోయారా? అమెరికాలో అందరూ సమానంగా ఉంటారా? సమానులే అని ఆ చర్చ్ కానీ ఆ ప్రీస్టులు కానీ చెప్తారు, వీళ్ళు కూడా భావిస్తారు. అలా భావించి ఇలా చేయాలి, అంతేగాని సమానత్వం అంటే అందరికీ పనిచేయడం కాదు సంపదని. అది కానీ మతం అది చేయలేదు. ఎవరైనా చేయగలరా లేదన్నది చర్చ వేరే. అందుకని ఆ సమానత్వ భావనని తీసుకురావాలంటే కులాన్ని తగ్గించాలి, మతాన్ని పెంచాలి, మతం యొక్క రేట్ పెంచాలి, మతం యొక్క శక్తిని పెంచాలి, దాని గ్రాఫ్ పెరగాలి, మతం గ్రాఫ్ పైకి వెళ్ళాలి. అది మోడీ చేయగలుగుతారని అనుకోవచ్చేమో. చేస్తారు, కొంత ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. కొంతవరకు సక్సెస్ కాకపోతే ఆయన ప్రధాని ఎలా అయ్యేవాడు? అయితే ఆ మతాన్ని విడిచేర్చడం కోసం హరీష్ లాంటి వాడు మతతత్వం పెంచుతున్నారంట. మతాలు ఎప్పుడు కూడా ఇంకో మతాన్ని నిందించకద్దడం ద్వారానే డెవలప్ కూడా అవుతాయి. అది కూడా జరుగుతుంది. ఎవడు చేయడు, అది చేయకుండా ఎట్లా కుదురుతుంది మతం పెరగాలంటే? అందుకని ఒక ఆధునికతని, మతాన్ని, ఆధునికతలో భాగంగా మతం కూడా ఉంటుంది ఒక కొత్త రూపంలో. వాటిని కలిపి సమాజాన్ని నడిపించడానికి మోడీ గారు ప్రయత్నిస్తున్నారు. కులం ద్వారా దాన్ని అడ్డుకోవడానికి, తన పరిమితమైన అధికారాలను నిలుపుకోవడానికి మన కేసీఆర్ గారు ప్రయత్నిస్తున్నారు. బ్రాహ్మణిజం ద్వారా, బ్రాహ్మణ భక్తి ద్వారా కులంని పైకి తీసుకొచ్చి ఒక సాంప్రదాయకంగా కులానికి ఉన్నటువంటి అస్తిత్వాన్ని బలపరిచి పైకి తీసుకొచ్చి ఆయన హిందుత్వ అనేటువంటి ఫోర్స్ని అడ్డుకోవడానికని ఒక అడ్డుకట్ట, ఆనకట్ట కట్టాలని ట్రై చేస్తున్నారు కులంతో. ఇది దక్షిణాదిని ఈ ప్రయత్నాలు ఇదివరకు కర్ణాటకలో జరిగాయి, ఇప్పుడు ఆంధ్రాలో కూడా జరుగుతున్నాయి. లేకపోతే ఆంధ్రాలో అంటే ఇక్కడ కూడా కేసీఆర్ కూడా చేస్తున్నారు తెలంగాణలో. బహుశా ఇవి ఎక్కడికి చేరుతుంది ఇదంతా భవిష్యత్తులో చూడాలి ఈ పరిణామాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.